మల్లయ్య గారు. యా యా చెప్పండి చెప్పండి. మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి రామచంద్ర గారితో డిస్కస్ చేయండి. ఇప్పుడు అభ్యంతరం అనేది ప్రధానంగా ఇప్పుడు ఇది అని చెప్పలేం కానీ వాస్తవానికి పెట్టడంలో కొంత ఉపయోగాలు ఉన్నాయి, కాదనపు ఖర్చు ఇవన్నీ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మనం మొదట్లో ప్రాథమికంగానే మాట్లాడుకున్నాం. ఈ రోజు బిల్లు పెట్టినంత మాత్రాన పాస్ అవుతుందనే నమ్మకం లేదు, దీనికి అన్ని పార్టీలు సహకరించి ముందుకు వస్తాయనే నమ్మకం లేదు. సరే, చర్చ అనేది జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత మామూలుగా దాంట్లో సాధ్యాసాధ్యాన్ని పరిశీలించిన తర్వాత ఎంతమంది సహకరించారు అనేది ఒక భాగం. ఓకే. ఏదైనా ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళని సహకరించమని చెప్పేసి తీసుకొని వచ్చేస్తే దేనికైనా సిద్ధమే కదా. ఒక రాజకీయ పార్టీగా జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలను ఎదుర్కోవడానికైనా మేము సిద్ధమే. కాకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితులలో మామూలుగా బిల్లు పాస్ అవుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయనే నమ్మకం మాకు లేదు.